స్వచ్ఛమైన మానేపల్లి బంగారమే. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. మీ హస్బెండ్ డైరెక్ట్ గా మాట్లాడి ఈ విషయం గురించి ఇలా ఒక్కసారి అడిగాను మేము. ఒక్కసారి అడిగితే కొట్టేసి బయటికి వాళ్ళు చెప్తే మళ్ళీ పట్టించుకోను అది ఇది అని చెప్పారు. కొట్టేది కూడా మేము చాలా సార్లు. పెళ్లి చేసుకున్నప్పుడు తనకి ఇష్టమేనా నీకు ఈ మ్యారేజ్ అంతా? ఇష్టమే అన్నారు. మరి ఆల్ ఆఫ్ సడన్ అంత లవర్ తో మళ్ళీ ఎలా స్టార్ట్ చేశారు? అది నేను నాకు పెళ్ళైన అమ్మాయి ఏమో ఇవ్వనంటుంది. పెళ్లికి ముందు నాకు ఒక లవర్ ఉంది మేడం, సో తనతో ఉండాలనుకుంటాను. మరి అమ్మాయిని పెళ్లి చేసుకున్నది అప్పుడు ఒప్పుకోలేదు మేడం, అనివార్య కారణం వల్ల అవ్వలేదు అది. ఇప్పుడు పాపం కానీ మళ్ళీ కావాలి నీకు హీరోయిన్. ఇప్పుడు ఆమె మనసులో ఉండి ఈమెతో అయితే నేను ఉండలేను మేడం. చెప్పావమ్మా ఎవరికైనా? నేను ఓన్లీ చెప్పలేదు, ఇంకా చెప్పలేదు. ఇక్కడ దాకా తీసుకొచ్చింది మేడం, ఇంకెవరికి చెప్పలేదంటే ఎట్టా నమ్మాలి? చెప్దామని చెప్పినా వీళ్ళు బ్లాక్ మెయిల్ చేశారు. ఇక్కడ వచ్చి అరుస్తున్నావు, అదేదో ఇంటికాడ చెప్పొచ్చు కదా. ఆ టైంకి నీకు మ్యారేజ్ అయిందని తెలుసా? మనకి సిగ్గుందా మరి మ్యారేజ్ అని తెలిసిన తర్వాత నువ్వు కలవడానికి? బొమ్మ కాదు, నేను జాతరలో దొరికే బొమ్మనా? నమస్తే, క్యూబ్ టీవీకి స్వాగతం. నేను మీ సరిత. ఎన్నెన్నో జన్మల బంధం, ఈ జీవితంలో ఎవరిది అసలు నిజం కార్యక్రమానికి స్వాగతం. ఒక ఇల్లాలు తన భర్త కోసం, తన భర్త ప్రేమ కోసం, న్యాయం కోసం ఈ రోజు మన షోకి అయితే రావడం జరిగింది. సో మరి ఆవిడ బాధ ఏంటో విని పరిష్కరించే ప్రయత్నం చేద్దాం. అలాగే ఈ రోజు నాతో పాటు NLP ప్రాక్టీషనర్, లైఫ్ స్కిల్స్ కోచ్ మిర్చి మాధవి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే. తను పిలిపించండి. నమస్తే మేడం. నమస్తే మ్యామ్, కూర్చో. మీ పేరు? రాధా మేడం. రాధా. సో ఎక్కడి నుంచి రాధా నువ్వు వచ్చింది? స్టార్టింగ్ ఒడిశా మేడం, ఇక్కడ హైదరాబాద్ లో చిన్నప్పటి నుంచి సెటిల్ అయ్యాం. సెటిల్ అయ్యారు. సొంతూరు ఒడిశా సెటిల్ అయ్యావు. ఓకే. ఏం చదువుకున్నావు? టెక్నికల్ మ్యామ్. టెక్నికల్ డిగ్రీ తర్వాత టెక్నికల్ చేసా. ఓకే. ఏంటమ్మా ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? హస్బెండ్ వచ్చేది, మేము హస్బెండ్ కలిసి ఉంటుండే మేము. ఇప్పుడు వాళ్ళు వేరే ఒక లవర్ ఏదో ఉంది అనేసి నాకు ఒక 1 year బ్యాక్ తెలిసింది మ్యామ్. అది వచ్చేసి అట్లా తెలిసింది, బట్ చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను మేము. ఇంట్లో కూడా చెప్దామని కొంతమంది అంటే అన్నయ్య ఒకళ్ళు ఉన్నారు, అన్నయ్యతో చెప్పాము మేము. బట్ చాలా ఫేస్ స్ట్రగుల్ చేస్తున్నా. అతనితో కూడా హస్బెండ్ తో మాట్లాడాను, అయినా వినట్లేదు మేము. ఇప్పుడు హస్బెండ్ నాతో ఉండట్లేదు, మెయిన్ ప్రాబ్లం అది. నీ ప్రాబ్లం అంటే హస్బెండ్ వాళ్ళ లవర్ తో ఉంటున్నాడు. మీది అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్ మ్యామ్. ఎలా అయింది మ్యారేజ్? నేను అకౌంట్స్ గా ఒక దగ్గర పనిచేస్తాను మేము. అక్కడ వాళ్ళు ఓనర్ అన్నమాట. వాళ్ళ మమ్మీ నాతో చాలా క్లోజ్ ఉండేది. మీ హస్బెండ్ వాళ్ళ మమ్మీ ఓనర్, అత్తగారు చాలా క్లోజ్ ఉండేది మేము. అట్లా నేను నచ్చి మా మమ్మీ వాళ్ళతో అందరితో వచ్చి మాట్లాడారు. వాళ్ళు పెద్దవాళ్ళు ఒప్పుకున్న తర్వాత వాళ్ళు పెళ్లి చేశారు. మీ కాస్ట్ లో అవి అంతా కలిసి మేము సేమ్ కాస్ట్. సో మీ ఇంట్లో వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా కలిసి చూసి చేశారు. మరి ఇంకా ఏంటి ప్రాబ్లం మరి? సో పెళ్లి చేసుకున్నప్పుడు తనకి ఇష్టమేనా నీకు ఈ మ్యారేజ్ అంతా? ఇష్టమే అన్నారు. మరి ఆల్ ఆఫ్ సడన్ అంత లవర్ తో మళ్ళీ ఎలా స్టార్ట్ చేశారు? అది నేను నాకు పెళ్ళైన ఒక 1 year తర్వాత తెలిసింది మేము. ఎలా తెలిసింది నీకు? అంటే ఒకసారి వాళ్ళు ఎప్పుడు నాకు కొంచెం నాతో జస్ట్ ఇంట్లో ఉంటారు అంతే, అంతగా పట్టించుకోరు, మాట్లాడరు. లైక్ ఎటైనా వెళ్దామన్నా పట్టించుకోరు, అవాయిడ్ చేస్తుండేరు. మొబైల్ నా మొబైల్ తీసుకుంటారు, మొబైల్ నేను అడిగినా వాళ్ళు ఇవ్వరు. అట్లా డౌట్ చేసి కొంచెం హస్బెండ్ అంటే కొంచెం అయితే ఒకసారి డౌట్ వచ్చేసి మా అన్నయ్య వాళ్ళకి ఇలా పంపించాను మేము. పంపిస్తే అక్కడ చూసారు, వేరే ఊరికి వెళ్తా అని చెప్తారు. వాళ్ళు వేరే దగ్గర జాబ్ చేస్తున్నారు. అక్కడ వెళ్తా అని చెప్పి వేరే ఊరికి వెళ్ళి అక్కడ ఉండడం. ఇప్పుడు ఉంటుంది హైదరాబాద్ లో ఉంటున్నాం. ఏ ఊరు? జంగం అని ఒక ఊరు ఉంది మేము. వాళ్ళది ప్రాపర్ సిద్దిపేట. వాళ్ళది సిద్దిపేట. వెళ్తా అని చెప్పి జంగం దగ్గరికి వెళ్ళడం, 3 to 4 days అక్కడే అలా తెలిసింది మేము. అడిగాను చాలా సార్లు, అలా ఏం లేదు అది ఇది అని చెప్పారు. మాట్లాడి ఈ విషయం గురించి ఒక్కసారి అడిగాను మేము. ఒక్కసారి అడిగితే లేదు, ఇలా కొట్టేసి బయటికి వాళ్ళు చెప్తే మళ్ళీ పట్టించుకోను అది ఇది అని చెప్పారు. కొట్టేది కూడా మేము చాలా సార్లు. నీకు పిల్లలు ఉన్నారమ్మా? ఒక పాప మేము. 2 సంవత్సరాలు. పెళ్ళి 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు పెళ్ళి.
అంటే ఎన్నాళ్ళ నుంచి నీకు డౌట్ అనేది? 1 year నుంచా? 1 year తర్వాత నుంచి తెలిసింది మ్యామ్. 1 year అంటే 1 year ముందు తెలిసింది నీకు? అంతే, 1 year ముందు తెలిసింది. ఓకే, మరి ఏం చేస్తావు? మీ అత్త మామకు చెప్పే ప్రయత్నం చేయలేదారా నువ్వు ఎప్పుడు? వాళ్ళకి చెప్పలేదు మేము, హస్బెండ్ తోనే మాట్లాడుతుండే. ఓకే, మరి మీ హస్బెండ్ తో మాట్లాడినప్పుడు ఏం చెప్పారు నీకు? ఇవన్నీ బయటికి తెలిస్తే ఇంట్లో బ్లాక్మెయిల్ గట్రా చేస్తుండారు అలా. ఎగ్జాక్ట్లీ మీకు ఎలా తెలిసిందంటే మీ అన్నయ్య అంటున్నావు కదా, అన్నయ్య ఎక్కడ ఉంటాడు? అన్నయ్య అన్నీ ఊర్లో ఉంటారు మేము. ఏ ఊరు అంటే వాళ్ళు తను ఉన్న ఊరా? సిద్దిపేట, అక్కడే వర్క్ చేస్తున్నారు వేరేగా. వాళ్ళకి నేను ఇలా చెప్పాను, అన్నయ్యకి ఇలా ఇలా అవుతుంది, మీ బావ ఇట్లా చేస్తున్నారు అని చెప్తే సరే నేను చూస్తామా అన్నారు. ఒకసారి వాళ్ళు వెళ్తున్నప్పుడు ఫాలో చేశారు, ఫాలో చేస్తే అలా తెలిసింది. మీ అన్నయ్య చెప్తే మీ అన్నయ్య ఫాలో చేశారు. అలా తెలిసింది. సో ఆ అమ్మాయి మీ ఎవరైతే మీ హస్బెండ్ వాళ్ళ లవర్ అని తనని ఎప్పుడైనా చూసావా, మాట్లాడడం జరిగిందా తనతో? నేను మాట్లాడలేదు మేడం. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది దిస్ ఏం కావాలని కోరుకున్నా, ఇక్కడ ఎందుకు వచ్చావు? మేడం పెళ్లి ఒక పాప ఉంది మేము. ఇప్పుడు పెళ్ళైన తర్వాత జాబ్ చేయడానికి లేదు, హస్బెండ్ లేదు అంటున్నారు, జాబ్ చేయడానికి వద్దంటున్నారు. నేను మళ్ళా వద్దంటున్నారు మేము, మా ఇంట్లో ఇష్టం లేదు జాబ్ చేసి అది అని చెప్పి ఇంట్లో మాత్రం ఊరంతా ఊరేగచ్చు, ఏమో పోవద్దు. అది పాప ఒక అమ్మాయి ఉంది మేము. ఇప్పుడు నేను మళ్ళా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే పరువు పోతుంది. లైక్ హస్బెండ్ ఇప్పుడు నా దగ్గర ఉండాలి. నీకు హస్బెండ్ కావాలని అడుగుతున్నావు. మరి నువ్వు చెప్పాలి కదమ్మా, నువ్వు మీ అమ్మ నువ్వు ధైర్యం చేసి ఇక్కడికి వచ్చావు సరే, కానీ మీ పెద్దవాళ్ళు ఇప్పుడు మీ పెద్దవాళ్ళు చెప్తే వాళ్ళు వినడం వేరు. మేము మాట్లాడతాము, మేము కూడా మాట్లాడి తనకి చెప్పే ఇది ప్రయత్నం చేస్తాము. బట్ నువ్వు ఒకసారి మీ అత్త మామలకి లేకుంటే అలా మీ పెద్దవాళ్ళతో కూడా కూర్చోబెట్టి విషయం బెదిరించాడా? చెప్తాం అనుకున్నా మ్యామ్, అంటే హస్బెండ్ చెప్పారు కదా ఇట్లా చెప్తే బెదిరిస్తున్నాను, అందుకే బ్లాక్ భయపడింది. ఓకే ఓకే, నువ్వు అసలు ఇంకా కొంచెం డీటెయిల్ గా చెప్పండి. నువ్వు ఎలాగా నువ్వు తెలుసుకున్నావు అది నాకు చెప్పు కొంచెం. అన్నయ్య వెళ్ళారు మ్యామ్, అక్కడ చూసారు, వాళ్ళిద్దరు కూర్చున్నారు అక్కడ మాట్లాడుతున్నారు. నన్ను అంటే జంగం దగ్గర అక్కడ వెళ్తే నాకు కాల్ చేశారు, అన్నయ్య ఇలా అయింది, ఒకసారి లొకేషన్ పెడతా వస్తావా అని అడిగితే సరే అని చెప్పా. లొకేషన్ పెట్టారు, వెళ్ళాను మేము. ఒక 1.5 hour పట్టింది నాకు జర్నీ. అక్కడికి వెళ్తే వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారు. వెళ్ళి మాట్లాడాను, మా ఆయనతో వెళ్ళి మాట్లాడాను మేము. అంటే డైరెక్ట్ గా మాట్లాడావా? ఫస్ట్ వెళ్ళాను ఫస్ట్ అక్కడికి, ఫస్ట్ కాల్ చేశాను. కాల్ చేస్తే కట్ చేశారు. సెకండ్ టైం కూడా కాల్ చేశాను, నేను కొంచెం బిజీలో ఉన్నాను, వర్క్ లో ఆఫీస్ లో ఉన్నాను అని చెప్పారు. కట్ చేశాక నేను వెళ్ళాను మేము, డైరెక్ట్ వెళ్ళాను. మాట్లాడితే హస్బెండ్ ఏమొచ్చన్నారు, నువ్వెందుకు వచ్చావు అదే అన్నారు మేము. నేను అన్నా మీరు ఆఫీస్ లో అన్నారు కదా, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు అని చెప్తే కొట్టారు నాకు. నీకు హక్కు లేదు మాట్లాడడానికి అది ఇది అని చెప్పి కొట్టారు మేము. తర్వాత అక్కడ ఉన్న ఇంకొక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి కూడా నన్ను కొట్టింది. వాళ్ళు కొడితే తర్వాత అన్నయ్య వచ్చారు. అన్నయ్య అక్కడ నుంచి నేను శ్రోతపి పడిపోయిన తర్వాత అన్నయ్య మెడికల్లో తీసుకెళ్లి మెడికలైజ్ చేశారు. అక్కడ మెడికల్లో ఉన్నాను. ఆ తర్వాత కూడా తను ఇంకా లేదు. ఈ రోజు మాట్లాడదాం, మీ హస్బెండ్ కూడా ఇక్కడికి వచ్చా కూడా ధైర్యంగా చెప్పాలి ఈ విషయాలన్నీ. ఓకే, సో ఒక్కసారి వాళ్ళ హస్బెండ్ కూడా పిలిపించండి. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే. మీ పేరండి? శివ అండి నా పేరు. శివ. సో ఏ ఊరు? మాది నేను హైదరాబాద్ లో సెటిల్ అండి, మాకు బిజినెస్ ఉన్నాయి. మాది ప్రాపర్ వచ్చేసి సిద్దిపేట. ఓకే, సో వర్క్ చేసే ప్లేస్ ఎక్కడ? హైదరాబాద్ అండి. ఓకే, సో తను తెలుసు కదా ఎవరు? తెలుసు అండి. డౌట్ గా చెప్తున్నావు? డౌట్ ఏం లేదండి, తెలుసు, నా వైఫ్. సో మీ వైఫ్ ఒక సమస్యతో ఇక్కడికి వచ్చింది, మీ వల్లే సమస్య అని. సో ఏంటి సమస్య మీది? ఏంటి ఇంట్లో ఏం చేస్తున్నా మీ వైఫ్ తోటి? ఏం చేస్తానండి, ఒక హస్బెండ్ ని పట్టించుకోలేని తను ఒక వైఫ్ ఎలా అవుతుందండి? మీరు పట్టించుకోవట్లేదు చెప్పి తను ఇక్కడ మా దగ్గర వాపోతుంది. మీరు పట్టించుకోవట్లేదని తను పట్టించుకోవట్లేదని మీరు చెప్తున్నారు. ఇద్దరిలో ఎవరిది అసలు నిజం? మేడం ఇప్పుడు వైఫ్ ఇంట్లో ఉందంటే, ఒక భర్త వర్క్ చేసుకుని వస్తుందంటే అతనికి ఎలా రిసీవ్ చేసుకోవాలి, అతనికి కావాల్సిన నీడ్స్ ఏముంటది. ఫుడ్ చేస్తే ఆ ఫుడ్ మనం అన్నం మెతుకు కూడా తినలేం మేడం. ఎందుకు మీ అమ్మ లేదా? మీ అమ్మ వండి పెట్టారా, లేకపోతే నువ్వు వండుకోలేవా, లేకపోతే ఆర్డర్ పెట్టుకోలేవా? ఆర్డర్ ఎన్ని రోజులు పెట్టుకుంటాం మేడం? వండి పెట్టాలి కదా, వైఫ్ ఉన్నప్పుడు ఏం పని లేదు, ఇంట్లో వండట్లేదు, నీకు ఫుడ్ సరిగా పెట్టట్లని. అదే దాంతో పాటు వాళ్ళ అమ్మ వాళ్ళకి ఊకే ఫోన్ చేసుకుంటే మాట్లాడుతుంది. ఆ వచ్చిరాని భాష నాకు అర్థం కాదు, ఏమేమో చాడీలు చెప్తా ఉంటది. ఏమని చెప్తాం మేడం? సో తను వాళ్ళ మదర్ తో మాట్లాడుతుంది,
నువ్వెవరితో మాట్లాడుతున్నావు? నేను ఎవరితో మాట్లాడతాను మేడం, నాకు వర్క్ ప్రెషర్స్ నాకు ఉంటాయి, క్లయింట్స్ వర్క్ ప్రెషర్ ఉంటారు. కాదు, రాత్రులు వర్క్ ప్రెషర్ లేదు. ఎవరితో మాట్లాడతారు? అర్ధరాత్రి ఎవరితో మాట్లాడతారు? అర్ధరాత్రి వీడియో కాల్. ఏ వర్క్ ఉంటుంది వీడియో కాల్స్ తో? అంటే మాకు అసలు ఏం తెలియదు అనుకుంటున్నావా, లేకుంటే మా చెవుల్లో పూలు పెడుతున్నావా? ఆమె ఏదో ఆమె నోటికి వచ్చింది చెప్పింది మేడం, దాన్ని బట్టి నన్ను అడిగితే నేను ఏం చెప్తాను? మేడం రాత్రి వీడియో కాల్ మాట్లాడతారు, ఒకళ్ళు మొబైల్ అడిగినా ఇవ్వరు మేడం. నా మొబైల్ ఎప్పుడు వాళ్ళ దగ్గర ఉంటది. నా ప్రైవసీ నాకు ఉంటది మేడం. అమ్మాయి మొబైల్ ఎందుకు నీ దగ్గర పెట్టుకుంటున్నావు? నేను ఎందుకు తీసుకుంటా మేడం తన మొబైల్? నా మొబైల్ అడగండి మేము ఇంట్లోనే అత్త మామకి కూడా అడగండి, ఎనీ టైం వాళ్ళ దగ్గర ఉంటది, ఎప్పుడు అడిగినా నేను ఇస్తా. కాదమ్మా నువ్వు వంట సరిగ్గా చేయవా? ఏంటి వంట ప్రాబ్లం? లేదు మేము బాగానే చేస్తాం, ఇంట్లో వాళ్ళు ఇంట్లో అందరూ తింటారు. మీ ఆయనకి ఏంటి వీళ్ళు ప్రాబ్లం? సగం తింటారు మేము, కాల్ ఏదైనా వస్తే లేచిపోతారు, ఏమంటే మంచిగా ఉండట్లేదు అది ఇది అంటే. నీ కాన్సన్ట్రేషన్ ఫుడ్ మీద కాదు, ఇంకో కాల్స్ మీద మంచి మీద ఉంటే అలాగే ఉంటది. మంచి ఉన్న ఆహారం కూడా నీకు అలాగే అనిపిస్తుంటది. నాకు వర్క్ ప్రెషర్ ఉంటది, దానికి కూడా తీసుకొచ్చి ఇక్కడ కూడా అదే లొల్లు ఉంటే నేను ఏం చేయాలి? నాకు మనశ్శాంతి వద్దా? నన్ను పట్టించుకోదా? పట్టించుకోవడం అంటే ఏం చేయాలి నీ ఉద్దేశంలో? ఏం చేస్తావు? నాకు వచ్చినప్పుడు ఒక భార్య ఉండి భర్తను ఎలా రిసీవ్ చేసుకోవాలి ఆ విధంగా చేసుకోగలగాలి. ఇప్పుడు తను వంట నేర్పిద్దాము, లేకుంటే మంచిగా చూసుకుంటుంది, మంచిగా రిసీవ్ చేసుకుంటుంది, నీకు ఓకేనా? అమ్మాయితో ఉంటావా? మేడం ఎందుకు? నేను ఆమెతో ఉండలేను. నేను ఎందుకు ఇక అవ్వదు మేడం, ఇన్ని రోజులు లేని ఇప్పుడు ఉండలేని వాడు పెళ్లి ఎందుకు చేసుకుంటున్నావు? ఏం మాట్లాడుతున్నావు? బుద్ధి ఉందా? ఉండలేను అని అంత సింపుల్ గా చెప్పేస్తున్నావు. ఎక్కడికి పోవాలి అమ్మాయి? నీలాగా చెప్పాను మేడం పెళ్ళప్పుడే నాకు ఇష్టం లేదని చెప్పి, అయినా అంటగట్టారు. అంటే తర్వాత సర్దుకుందాం అనుకుంటే పాప ఎక్కడి నుంచి వచ్చింది? పిచ్చి మాటలు మాట్లాడకు. ఏదో చెప్తున్నాడు అంటగట్టారంట. చిన్న పిల్లడు కాదు కదా, నేను బలవంతం మరి దూరమే ఉండాల్సింది. అమ్మాయి బతుక అమ్మాయి చూసుకునే తర్వాత ఎందుకు పాపగానే వరకు ఎందుకు ఉన్నావు కలిసి? మరి అప్పటి వరకు ఉన్నవాడు ఎందుకు ఉండట్లేదు? ఏమి బొమ్మలాటనా? మాట్లాడు, ఇందాక వరకు బాగా మాట్లాడు కదా, మాట్లాడు. బొమ్మలాటనా? మేడం ఎందుకు ఏం ప్రాబ్లం? తన సమస్య తను చెప్పింది ఏంటో, ప్రాబ్లం ఏంటో, నీ రాచకార్యాలన్నీ తను చెప్పింది. నువ్వేం చేస్తున్నావు, జనగాం వెళ్తున్నావా, నువ్వు సిద్దిపేట అని చెప్పి ఎటు పోతున్నావు అన్ని చెప్పింది. నాకు 100 పనులు ఉంటాయి మేడం, నా చుట్టూ స్పై లెక్క నా చుట్టూ తిరగడం, వాళ్ళ అన్నను పంపడం, ఎందుకు ఇవన్నీ? ఎవరైనా చేస్తారా ఇట్లా ఒక మొగుని మీద అవమానం? హలో బ్రదర్, తనకుంది నీ వైఫ్, స్పై లాగా కాదు. నువ్వు చేసే ప్రతి తను గమనిస్తుంటది, నువ్వు చేసే ఏదో పనులు ఆమె చూసింది. చెప్పేమంటారు నీకు కూడా నువ్వేం చేసావో. వాళ్ళ అన్నయ్య వెళ్ళి నువ్వు అమ్మాయిని ఏం చేసావు జనగంలో? ఏం చేస్తా మేడం అమ్మాయిని? ఆమెను వచ్చి నన్ను కొట్టింది, ఆమె వచ్చి వేరే అమ్మాయితో ఉన్నావని చెప్పేసి. అంటే ఒక దగ్గర ఉంటే ఏదైనా అనుకోవడమేనా? నువ్వు అసలు అబద్ధం చెప్పి ఒక ఊరికి వెళ్తున్నాను ఇంకో ఊరు ఎందుకు పోయినావు? ఒక దగ్గరికి వెళ్తున్నా అని చెప్పి మాటికి ఎన్నిసార్లు అక్కడికి వెళ్ళినావు? ఎన్ని టోల్ టికెట్లు చూపించాలా నీకు? జనగాం వెళ్ళిన టికెట్లు జనగాం వెళ్ళావా? టోల్ వెళ్ళాను మేడం, నాకు వర్క్ ఉండి వెళ్ళాను నేను. ఆ అమ్మాయి దానికి ఏదో ఊహించుకొని వాళ్ళ అన్నను పంపడము, నన్ను మీద నింద మోపడము, నన్ను తప్పుగా క్రియేట్ చేయడం ఎంతవరకు లేదు. ఏం చేయదు, కలిసి ఉండు. మరి ఎందుకు అంటున్నావు? లేదు మేడం, నచ్చినట్టే మారుతుంది అమ్మాయి. లేని మార్పు ఇప్పుడు ఎక్కడి నుంచి మేము తెప్పిస్తాం, మేము ఆమెకి. ఆమె నాకు ఇష్టం లేదు, వద్దు. నాకు ఇష్టం లేకపోతే పిల్లని ఎందుకన్నా మళ్ళీ అక్కడికి ఇదిగో ఈ పాయింట్ అంటే ఆ పాయింట్ అంటున్నావు, ఆ పాయింట్ అంటే ఆ పాయింట్ మాట్లాడుతున్నావు. నువ్వు సరిగ్గా చెప్పు, చక్కగా చెప్పు. నీకేం కావాలి ముందు చెప్పు. ప్రాబ్లం ఏంటి చెప్తాను. ప్రాబ్లం ఏంటి చెప్పు. లేదు మేడం, తను నాకు భార్యగా సెట్ అవ్వదు. సెట్ అవ్వదని భర్తగా అయితే వదిలేమనండి మేడం. నేను సెట్ వదిలేయడానికి ఇది బొమ్మలాట కాదు కదా. వదిలేయాలనుకున్నా ఎప్పుడు తెలుసా? నీకు పెళ్లి అయిపోయిన తర్వాత తన పాపం కనకుండా ఉన్నప్పుడు చెప్తాం ఇది. నేను ఈ అమ్మాయితే ఉండలేను మేడం. ఎందుకు? అమ్మాయి ఏమో ఇవ్వనంటుంది. పెళ్లికి ముందు నాకు ఒక లవర్ ఉంది మేడం, సో తనతో ఉండాలనుకుంటున్నాను. మరి అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉంటుంది. అప్పుడు ఒప్పుకోలేదు మేడం, అనివార్య కారణం వల్ల అవ్వలేదు. అది అవ్వకపోతే వదిలేయాలి. మరి అవ్వలేదంటే అవదని. ఇప్పుడు పాపం కానీ మళ్ళీ కావాలి నీకు హీరోయిన్. అవును మేడం, నాకు ఆమెనే కావాలి. చెస్ కాదు, మనం ఇష్టం వచ్చినట్టు ఆడుకొని చంపేసిన తర్వాత మళ్ళీ దాన్ని తెచ్చి పెట్టుకోవడం ఆటలు కాదు ఇవి. ఆమె మనసులో ఉండి ఈమెతో అయితే నేను ఉండలేను మేడం. జీవితం ఏం చేస్తావయ్యా? వద్దు వద్దని సింపుల్ చెప్పేస్తుంటే నీ అక్కకో చెల్లెకో ఇలా ఇవ్వడం చేస్తే ఏం చేస్తావు? వెళ్ళి పీక కోసి వస్తావు నువ్వు. అలాంటిది అమ్మాయికి ఎలా ఉండాలి? అమ్మాయి ఇంకా బయట చెప్పిందా? నువ్వు చెప్పావు అమ్మాయి ఎవరికైనా? చెప్పలేదు, ఇంకా చెప్పలేదు. ఇక్కడ దాకా తీసుకొచ్చింది మేడం, ఇంకా ఎవరికి చెప్పలేదంటే ఎట్లా నమ్మాలి? ఎవరికి చెప్పలేదంటే చెప్పలేదు కదా. ఇంట్లో అయిపోవాల్సిన పరువుని ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఇప్పుడు ఎంతమంది నీ చేస్తే పని పరువు పోలేదు, ఇక్కడ మీరు చెప్తే వచ్చిందమ్మా నీకు. సెటిల్ అయ్యే మ్యాటర్ కాదు ఇది. నువ్వు ఇది బియాండ్ తీసుకెళ్ళావు, ఒక లిమిట్ దాటి తీసుకెళ్ళావు. ఎవరికి చెప్పలేదు, మేము చెప్తామని చెప్పినా వీళ్ళు బ్లాక్ మెయిల్ చేశారు. ఇక్కడ వచ్చి అరుస్తున్నావు, అదేదో ఇంటికాడ చెప్పొచ్చు కదా. అరువు మొత్తం బజార్లో పెట్టి ఇప్పుడు చెప్పలేదంటావు ఏంటి? అరుస్తున్నావు అదుపులో పెట్టుకున్నారు. ఇది నీ ఇల్లు కాదు, లేదా నీ లవర్ ప్లేస్ కాదు ఇది అరవడానికి.
తీసుకెళ్లి బొక్కలు వేస్తారు. ఇంటికి అప్పుడు చెప్తాను నీకు ఏంటి వచ్చేది చెప్పేది? వీళ్ళతోటి అందరితో ఫస్ట్ నువ్వు ఇంటికి బెదిరిస్తున్నావు వెళ్ళాలి కదా. కదా, ఇక్కడికే మేము కానిస్టేబుల్ పిలిచి నిన్ను జైలుకి పంపిస్తాం. అప్పుడు ఉంటుంది చక్కగా నీకు. నిన్ను నిలవరక చేసుకుని రొమాన్స్ వెళ్ళి ఇద్దరు కలిసి పంపించేయండి మేడం. ఆమెతో అయితే నేను ఉండలేను, నాకు వద్దు ఆమె. నువ్వు ఏమితో కదా ఆమెతో కూడా ఉండలేవు. ఆమెతో నేను ఉండనీయం. నువ్వు అలా చెప్పడానికి వీల్లేదు శివ. నువ్వేంటంటే పెళ్లి చేసుకుని అమ్మాయి ఏమో నీతో లేచిపోయి రాలేదు, లేకపోతే నిన్నేదో నువ్వు అమ్మాయిని లేపుకొని వెళ్ళి ఎక్కడో పెళ్లి చేసుకోలేదు. పెద్దవాళ్ళు చూసి చేసుకున్న పెళ్లి. నీకు ఆ రోజు ఇష్టం లేకపోతే ఆ రోజు మీ పేరెంట్స్ కి చెప్పు ఉండాల్సింది. నువ్వు పెళ్లి టైంలో వీళ్ళు ఇష్టం లేదని నాకు చెప్పారు అన్నారు కదా మేము, అదంతా అబద్ధం. ఈ పెళ్లి చూపులకు వచ్చినప్పుడు కూడా మాట్లాడాము మేము. నేను అడిగాను మీకు ఇష్టం అయితే ముందు లవ్ ఏమైనా ఉందా అంటే అలాంటివి ఏమీ లేవు అన్నారు. ఎందుకు చెప్పావు మరి అట్లా? అక్కడ అది కావాలి, ఇక్కడ ఇది కావాలి నీకు. 1 year బానే ఉన్నావు అని చెప్తుంది. 1 year దాకా లేని సడన్ గా ఎలా అసలు అంటే ఏమైంది చెప్పు? ఎందుకు మళ్ళీ? సరే ఇప్పుడు ఎందుకు చెప్పు అసలు. నీకు బాగున్న అమ్మాయితో పాపని కన్నావు, మళ్ళీ అలా సడన్ తన లైఫ్ లోకి ఎలా ఎంటర్ అయింది ఏంటి? మేడం మాకు పెళ్లికి ముందు ఆ అమ్మాయికి నాకు బ్రేకప్ అయిపోయింది. సో టచ్ లో లేము మేము. బట్ ఆ అమ్మాయి అంటేనే నాకు ఇష్టము, తనని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. బట్ అది అవ్వలేదు. సో నేను ఆ మూడ్ లో ఉన్నప్పుడే నేను ఇంట్లో కూడా చెప్పాను. అప్పటికి నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టము, నేను చేసుకుంటా అని. బట్ నన్ను కన్విన్స్ చేశారు. అంటే అమ్మాయి ఇప్పటికి రావట్లేదు కదా, ఎన్ని రోజులు ఇలా ఉంటావని. సో అప్పుడు ఈ అమ్మాయితోటి ఎంగేజ్మెంట్ చేశారు. తనకు అప్పుడు ఏం చెప్పలేకపోయాను నేను. ఇప్పుడు తీరా చూస్తే నాకు ఏమేమి ఫీలింగ్స్ కూడా లేదు మేడం. ఏదో భార్య అంటే భార్య అన్నట్టే ఉంది. తర్వాత బ్రేకప్ అయిపోయిన తర్వాత మళ్ళీ అమ్మాయి నాకు కాంటాక్ట్ వచ్చింది. అప్పటి నుంచి ఒక 1 year 1.5 year అవుతుంది మేడం. అప్పటి నుంచి మేము ఇద్దరం కలిసి ఉంటున్నాం. నాకు ఇప్పుడు ఆ అమ్మాయి కావాలి. ఇది చేస్తుంది కరెక్ట్ అనిపిస్తుందా? ఇప్పుడు తనే ఉంది, తనే ఎక్స్ లవర్ని తెచ్చుకొని ఒక దగ్గర వెళ్తున్నా అని చెప్పి ఇంట్లో వదిలేసి పాపను చూసుకోకుండా నేను ఎత్తుని పెట్టి ఊళ్ళు తిరుగుతూ ఉండి నేను ఎక్కడ ఉన్నా అంటే నీకెట్లా ఉంటుంది? జెన్యున్ గా గుండెల మీద చేసుకొని చెప్పు. నీకెలా కాలుతుందా కదా? మరేమో అమ్మాయి మనిషి కదా, నీకే ఫీలింగ్స్ ఉన్నాయా? చాలా ఈజీగా చెప్పేస్తాను. ఇప్పుడు ఈ అమ్మాయి అంటే ఇలా అంటున్నాను మేడం. ఆ అమ్మాయితో నేను ఏం చేయాలి? ఆ అమ్మాయితో ఆల్రెడీ వదిలించుకున్న అమ్మాయి, మరి బ్రేకప్ ఎందుకు చేసుకున్నారు? అంతా ఉన్నవాళ్ళు బ్రేకప్ ఎందుకు చెప్పుకున్నారు? ఎందుకు చెప్పుకున్నారు? బ్రేకప్ అంటే బ్రేక్ అయిపోయింది అంతే. ఈ అమ్మాయి చెప్పలేదే నీకు. ఇప్పటికీ నువ్వే కావాలంటుంది. ఇంత చేసిన, ఇంత దరిద్ర పనులు చేసినా మా హస్బెండ్ కావాలి నాకు అంటుంది. కళ్ళు తెరుచుకో ఇప్పటికన్నా. ఒకసారి వదిలి వెళ్ళిపోయింది, ఇంకోసారి వదిలి వెళ్ళదని గ్యారంటీ ఉందా? అప్పుడు నడుక్కొని తింటావు. ఆ అమ్మాయి లేక ఈ అమ్మాయి లేక. మరి అమ్మాయిని ఏం చేయమంటారు మేడం? ఆ అమ్మాయిని వదిలేయాలి, అమ్మాయితో ఉండాలి అంతే. ఏం చేయాలంటే నేను చెప్తే వెళ్ళావా, నేను చెప్తే చేస్తావా? వదలలేదు మేడం నేను ఆమెని. వదలకు, పిలిచి ఆ అమ్మాయికి మేము ఏం చెప్పాలో అది చెప్తాం. సరే మీరు లేచి కూర్చోండి. కూర్చోవాలంటే కూడా ఇంత ఆలోచిస్తున్నాడు. వాళ్ళ లవర్ ని పిలిపించండి. నమస్తే. 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 మీ పేరు? రమ్య అండి. తెలుసా ఆయన? తెలుసండి, మా లవరు. ఏమే వాళ్ళ వైఫ్. తెలుసు నీకు పెళ్ళయింది అని? తెలుసండి, కాకపోతే దానికంటే ముందే తను నాకు పరిచయం. అయితే ఆమె పెళ్లి చేసుకున్నప్పుడు ఏం చేస్తావు? లేదు మేడం, తనైతే ఆఫీస్ వర్క్ అని చెప్పేసి నేను ఇంకా బయటకు వెళ్దాం రమ్మంటే తను రాలేదన్నమాట. అసలు అర్థం కాలేదు, మళ్ళీ ఇంకోసారి చెప్తావా? 8 years నుంచి పరిచయం అండి తను నాకు. అయితే తనైతే ఊరు వెళ్తాను అన్నాడు అనమాట. నేను వద్దంటున్నా వెళ్ళాడు. తర్వాత వచ్చేసి తన టచ్ లోనే లేడు. ఫోన్ చేస్తుంటే ఎత్తట్లేదు. కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి. అలా ఎలా ఉంటారు మా మనుషులు? పనులుండవా? నీ చుట్టూ తిరగడమేనా అతని పని? ఏం మాట్లాడుతున్నా? మంచిగానే ఉన్నాడు మేడం. తర్వాత చూస్తే అలా వెళ్ళిపోయాడు. ఇంకొక 1-2 years తర్వాత వచ్చేసి మ్యారేజ్ అయిందని తెలిసింది. అంటే మరి నువ్వు 1 year వదిలేస్తే నీకు అక్కడే కూర్చొని ఉండాలా నీకోసం? అంతే కదా. ముందు అలా మాటలు చెప్పినప్పుడు అలానే ఉన్నాడు కదా. మాటలు నువ్వు కూడా చెప్పుంటావు కదా. నువ్వు 1 year వదిలేస్తావు అతను కలగంటాడా? ఇప్పుడు నాకు మళ్ళీ కలిసి అని చెప్పావు కదా, ఆ టైంకి నీకు మ్యారేజ్ అయిందని తెలుసా? మనకి సిగ్గుందా మరి మ్యారేజ్ అని తెలిసింది అతను కలవడానికి? నువ్వు ఆడదానే కదా. ముందు నాకే కదా మేడం తను పరిచయం. నువ్వు మధ్యలో ఇంకొకరితో పోతే నీకోసం వెయిట్ వెళ్ళలేదండి. మరి ఏం చేస్తావు 1 year? నేను మా ఇంటికి వెళ్ళాను. 1 year అంతా ఇంట్లోనే ఉన్నావా? అవును, మాట్లాడే టైం లేకుండా మీ బాయ్ ఫ్రెండ్ తో అంత ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించావు. ఏం జరిగింది చెప్పు బాబు. చెప్పండి. ఏం లేదు మేడం, తనకు బర్త్డే అవుతుండే, ఆ డేట్ వస్తుంది అన్నట్టు. సో ఆ రోజు బయటికి వెళ్దాం అన్నది ఒక 2 days ముందు. నాకు కొంచెం కంపెనీ వర్క్స్ ఉండే, మీటింగ్స్ అవి క్లయింట్స్ తోటి. సో దానికి నేను రాలేను, ఇప్పుడు అవ్వదు, కొంచెం ఎమర్జెన్సీ, నేను పక్కా వెళ్ళాలి అక్కడికి, తర్వాత ప్లాన్ చేసుకుందామని చెప్పాను. సో ఆ చిన్న మ్యాటర్కే తను అలిగేసి బ్లాక్ లో పెట్టేయడము, ఫోన్ చేసినా కానీ డిఫరెంట్ నంబర్ నుంచి లిఫ్ట్ చేయకపోవడము. ఎన్ని రోజులు నడిచింది ఇలాగా?
బ్లాక్ లిస్ట్ లో పెట్టడం, నీతో అవాయిడ్ కాల్స్ లో టచ్ లో లేకపోవడం. అది మ్యారేజ్ అయ్యేంత వరకు ఏం లేదు మేడం. అది మా మ్యారేజ్ అయిపోయింది, దాని తర్వాత కూడా ఒక 1.5 year వరకు ఏం లేదు. ఇప్పటికి నా మ్యారేజ్ 3 years అవుతుంది. 1.5 year వరకు బ్లాక్ లిస్ట్ లో ఉంది నెంబర్. కాంటాక్ట్ లేదు. ఇక కొన్ని రోజులు ట్రై చేశాను, ఇక అస్సలు రెస్పాన్స్ అయిపోయేసరికి నేను కూడా వదిలేశాను. ఇంట్లో వాళ్ళు సంబంధం అంటే అలా ఎలా వదిలేసుకున్నావు? అమ్మాయి ఉండే ప్లేస్ తెలీదా నీకు? వెళ్ళలేదా నువ్వు? వెళ్ళడం అంటే అక్కడ వెళ్ళడానికి అవ్వలేదు. 1 year నుంచి వస్తున్నాడు మేడం. మళ్ళీ 1 year నుంచి వస్తున్నాడు అని చెప్పి అంటున్నా. ఊరికే వచ్చాడా? 1 year నుంచి ఆ అమ్మాయి కాల్ చేస్తుందా, నువ్వు కాల్ చేసావా? తనే కాల్ చేసింది మేడం. కాల్ చేసినప్పుడు ఎలా మాట్లాడావు? ఫస్ట్ లో మళ్ళీ సేమ్ కనెక్ట్ అయిపోయారా? కొన్నాళ్ళు పట్టిందా? టైం పట్టింది మేడం. అప్పుడు ఫోన్ చూసావా? అంటే తను మూవ్ ఆన్ అయిపోతే నువ్వు మంచిగా ఉండుంటే పెళ్లి చేసుకుని ఉండేవాడు. నువ్వేదో ఇది చేసి బ్లాక్ చేసుకొని నువ్వంతా అంటే అంతా నీ ఇష్టం వచ్చినట్టు ఆడాలని ఉంటుందా? ఇట్లా చేస్తే ఆడవాళ్ళ మీద ఎంత వచ్చాడు మేడం. యాక్చువల్గా ఆ 1 year నువ్వు ఏం చేసావు అది చెప్పవా? నేను ఇంట్లో ఉన్నానండి. ఇది తప్పు. 1.5 year ఇంట్లో ఉండి ఒక పర్సన్ కాల్ అంతా బ్లాక్ లిస్ట్ పెట్టడం. కోపం 1.5 year ఉందమ్మా నీకు? ఇంకెవరన్నా ట్రై చేసుకొని ఉంటుంది. అలా ఏం లేదండి. పెళ్ళైన సంసారంలోకి వెళ్ళావంటే నువ్వు ఆల్రెడీ ఎలాంటి దానివో నాకు అర్థమవుతుంది. చెప్పాల్సిన నాకు ముందు పరిచయం అయ్యాడు మేడం. అయితే ఏమైనా వెళ్ళిపోతావా? నీ లైఫ్ ఎలా అవుతుంది అనుకో. నువ్వు పెళ్లి చేసుకుని నీ హస్బెండ్ వెళ్ళిపోతాడు అనుకో, నీకు ఓకేనా? నాకు తను కావాలి మేడం. తన్నేం చేద్దాం? తన్నే చెప్పమనండి. తన్నే చెప్పమనండి అంటే తను కావాలంటే ఏమన్నా బొమ్మ ఇట్లా కొనుక్కోడానికి నీకు బాగుంది? తననే అడగండి కావాలంటే. ఏమని? 1 year నుంచి తనే మళ్ళీ వస్తున్నాడు. పిలిచే ఒకటి వచ్చాడు, నువ్వు పిలవకపోయి ఉంటే చక్కగా కాపురం చేసుకుని జనగాంలో తను వచ్చి కలిసినప్పుడు మీ ఇద్దరు కలిసి కొట్టారంట. కొట్టడం ఏంటమ్మా? తానే నా పైకి వచ్చింది మేడం. పెళ్ళం హక్కు ఉంది, వస్తుంది కూడా. తాళి కట్టించుకుంది. నువ్వేనా తాళి కట్టించుకున్నావా? ఏం మాట్లాడుతున్నావు? నేను ఆ అమ్మాయితో మాట్లాడలేదు మేము. మా ఆయనకి అడిగాను ఎవరు ఆ అమ్మాయి అని చెప్తే ఫస్ట్ కొట్టేసి నీకు అసలు హక్కు కూడా లేదు కదా, ఎందుకు మాట్లాడుతున్నావు అన్నాడు. అయితే అప్పుడు ఆ అమ్మాయి వచ్చి కొట్టింది. చూడు మరి ఆమె ఇష్టమే అంటే కాల్ బ్లాక్ లో పెట్టడము, మాట్లాడకుండా పోవడం, మళ్ళీ మాట్లాడడము, మనుషులు వస్తే కొట్టడము, దొబ్బడం. ఏమి నాటకాలు అవుతున్నాయా? ఏం తమాషా అనుకుంటున్నావా నువ్వు? కలిసాను అంటుంది కదా మేడం. కలవడానికి కూడా నన్ను చాలా చచ్చిపోతాను, నీ పేరు మీద లెటర్ రాస్తాను ఇలా అని చెప్పేసి చామని చెప్పుండాల్సింది. పెద్ద భారమే లేదు. అదే అంటే తను చేసిందయ్యా. వెళ్ళిపోతావా అట్లా? నీ కుటుంబం నిన్ను నమ్మి వచ్చిన అమ్మాయి, పైగా వాళ్ళది ఈ ప్రాంతం కూడా కాదు, ఎక్కడ ఒడిస్సాలో వాళ్ళ ఇది. అక్కడేం దొరకరా చెప్పు అబ్బాయిలు? ఎవరు దొరకనట్టు మీ అమ్మ అడిగితేనే కదా చేసుకుంది. మరి మీ అమ్మ అడిగినప్పుడు అప్పుడుసారి తనకు పిలిచే ముందు నీకు నీ పాప గుర్తు రాలేదా? గుర్తుకొచ్చింది, భార్య గుర్తుకొచ్చింది, దాంతో పాటు తనతో గడిపిన క్షణాలు కూడా గుర్తుకొచ్చి నేను ఏం చేయాలి నాకు అర్థం కాలేదు. అది కాదు బాబు, అట్లా మనకు నచ్చినట్టు చేసుకుంటూ పోవడానికి ఇది లైఫ్. ఏదో ఫ్రెండ్షిప్ కాదు, నచ్చితే ఉండి నచ్చితే వదిలేయడానికి. రిలేషన్షిప్ అనేది ఏంటంటే చూసి వెళ్ళాలి. ఆ అమ్మాయి మీద అంత ఉన్నవాడివి నువ్వు అమ్మాయిని పర్సూ చేయాల్సింది, లేదా వచ్చినప్పుడు నువ్వు అది ఫామ్ గా ఉండాల్సింది. అంటే ఆ టెంప్టేషన్స్ నువ్వు ఆపాలి అంతే. లైఫ్ అంటే ఇట్లా నచ్చిన వాళ్ళతో వెళ్తూ పోతే అసలు ఏ కాపురాలు నిలబడవు. అప్పుడని ట్రై చేశాను మేడం. అదంతా ట్రయల్ ఎర్రర్ కాదు. ఇప్పుడు జరిగేది ఏంటంటే ఆ అమ్మాయితో నీకు ఉండడానికి వీలు లేదు. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చిందంటే క్యూబ్ టీవీ మేము నెక్స్ట్ స్టెప్ తీసుకెళ్తాం. లీగల్ గా కనుక మేము ప్రొసీడ్ అయితే ఇల్లీగల్ రిలేషన్ కిందకు వస్తుంది. ఈ అమ్మాయి కన్సెంట్ లేకుండా డైవర్స్ అంటున్నావు, ఆ అమ్మాయి డైవర్స్ ఇవ్వనంటుంది. ఇప్పుడు డైవర్స్ అయిన తర్వాత నువ్వు ఏం చేసుకున్నా ఎవరు అడగరు. కానీ డైవర్స్ కాకుండా ఇలాంటి రిలేషన్ పెట్టుకుంటే అది తప్పు, ఇది జరగని పని. ఈ అమ్మాయికి అంటావా? లేదా డైవర్స్ ఇచ్చినా గానీ నీకు వచ్చిన ఇన్కమ్ లో 50% కంపల్సరీ అమ్మాయికి లైఫ్ లాంగ్ ఇవ్వాల్సి వస్తుందా? మరేంటి మరి ఉతికే పోదు పాప. అమ్మాయికి ప్రాపర్టీలో కూడా నువ్వు రాసి ఇవ్వాలి, అన్ని చేయాలి. అమ్మాయిని చూసుకోవాలి, లైఫ్ లాంగ్ చూసుకోవాలి నువ్వు. మనం లాస్ట్ టైం ఒక చేసాం కదా వన్ టైం సెటిల్మెంట్. అన్నా మీకు మొత్తం ఎంతో చాలా పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చినా కూడా ఆ అమ్మాయి ఒప్పుకోవాలి దానికి. ఆ అమ్మాయి ఏం చెప్తే నువ్వు అది చేయగలవు. సో మేం కాదు, ఆ అమ్మాయి దయ మీద ఆధారపడింది నీ లైఫ్. టోటల్ ఆస్తిలో 80-20 వస్తుంది, లేదా ఇంకా 50-50 చేయాలి, లేదా తను వదులుకొని తనతో నీ లైఫ్ ని తనతో అయితే నీకు లైఫ్ లో నీకు గుర్తుపెట్టుకో. ఈ అమ్మాయి వచ్చిందంటే నీతోనే ఉంది. నువ్వు ఎలా కొట్టినా తిట్టినా ఏం దరిద్రపు చండాలం పని చేసినా నీతోనే పడింది, నీ పంచన పడింది, నువ్వే కావాలంటుంది. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, వచ్చింది మళ్ళా ఇంకోటి. ఏమ్మా నువ్వు చెప్పు, అలా చేయొచ్చునా?
నేను ఆట బొమ్మ అనుకుంటున్నావా? లేదు మేడం, మా ఇంట్లో నేను ఒకటే అమ్మాయిని అనమాట. చిన్నప్పటి నుంచి నేను ఎలా ఎలా ఇష్టం అవుతుందో అలానే ఉంటాను. తర్వాత తను పరిచయం, ఇప్పుడు తను నాకు కావాలి. తను కావాలి కావాలి అంటే కుదరదు. బొమ్మ కాదు కావాలంటే. నేను జాతరలో దొరికే బొమ్మనా? అలా కాదు మేడం, 6 months మాట్లాడకపోతే తను వేరే పెళ్లి చేసుకుంటాడా? 1.5 year మాట్లాడకపోతే కూర్చోవాలా? కుదరదమ్మా, జరగవు. తను కావాలంటే తన్నే చెప్పమని. ఇప్పుడు నువ్వు ఇదిగో ఇన్ని విషయాలు చెప్పాను నేను, నువ్వు డిసైడ్ చేసుకో నీకేమంటున్నావు. నువ్వు టైం ఇస్తావు. ఇప్పుడు మా ముగ్గురు ఉన్నారు కదా మేడం, మా పరిస్థితి ఏంటో మీకు తెలుసు. మీరు పెద్దలుగా మీరు ఏది నిర్ణయిస్తే దానికి నేను ఉంటాను. నాకు ఒక సొల్యూషన్ ఇవ్వండి. ఇటు ఈమెతోటి ఉండలేక ఆమెతోటి లేక నా లైఫ్ ని లీడ్ చేయలేక. నేను ఒకటే చెప్తున్నా, ఈ అమ్మాయి నీకు లీగల్ వైఫ్. తన దూరం పెడితేనే నీకు లైఫ్. అంతే, అయిపోయింది. నీ హనీమూన్ పీరియడ్ అంతా అయిపోయింది. ఆ అమ్మాయితో లైఫ్ నువ్వు కట్ చేసుకోకపోతే నీకు లైఫ్ ఉండదు. తనతో మీరు అన్నట్టుగా నేను చేసేస్తాను. అది నువ్వేం చేసుకుంటావు? బ్లాక్ లో పెట్టుతానని నువ్వు బ్లాక్ లో పెట్టు, నువ్వు అవాయిడ్ చేయి. అర్థమైందా? పెయిన్ తెలుస్తుంది. ఇప్పుడు 1.5 year నువ్వు పెయిన్ అనుభవించావు కదా, మాట్లాడకపోయినప్పుడు గానీ తను చేసింది కదా. ఇప్పుడు నీకు ఆ బాధ తెలిసింది కదా మొత్తం. కానీ ఇంకొక అమ్మాయి నేను నమ్మి వచ్చి నీతో పాపని స్టిల్ ఇప్పుడు కూడా వద్దంటున్నా నీకు కావాలనుకుంటున్నా అమ్మాయి. తను ఇప్పటికేం చెప్తుంది? నువ్వు ఉంటావమ్మా తనతో? నీకేం ప్రాబ్లం లేదా? అమ్మాయితో తిరిగాడు ఉన్నాడు, నాకేం ప్రాబ్లం లేదు. చూడు ఎవరయ్యా మళ్ళీ ఆమె చేసేటట్టు నువ్వు కూడా బ్లాక్ మెయిల్ చేయడము ఇది చేయడము. మేడం నేను 3 years ఉన్నా, నా మొబైల్ కూడా వాళ్ళకి ఇస్తాను. మరి ఇంకంతకు మించి నీకు ఎవరయ్యా కావాలి? సరే మేడం, మీరు చెప్పినట్టుగా నేను నడుచుకుంటాను. నేనేం చేయాలండి? నువ్వేం చేయాలనేది నేను చెప్పడం కాదు, నువ్వు నాకు చేసి కావాలి. 8 years నుంచి పరిచయం ఉండేసి 1.5 year ఒక మాట చెప్తానమ్మా, ఒక మాట చెప్తాను. ఆ స్థానం నుంచి జరిగేవా ఇంకోళ్ళు రీప్లేస్ చేస్తారు. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకో, లైఫ్ లో నువ్వు వెళ్ళిపోయావు అంటే అక్కడ కూర్చొని ఉండరు ఎవరు. ఇప్పుడు నేను వచ్చా కదా, తనని తీసేయమన్నా. అలా అంట, తనే చెప్పాడు కదా నాకు వద్దు. నీకు కావాలా వద్దా అమ్మాయి? గట్టిగా ఆలోచించుకొని చెప్పు. డైలమాలో ఉన్నావు అనుకో, మళ్ళీ ఆలోచనలో పడకు. నువ్వు ఇప్పుడే చెప్పావు ఈ అమ్మాయితో ఉంటాను అని చెప్పి. తీసుకున్న డెసిషన్స్ చాలా బాగుంది, చాలా కరెక్ట్. ఇప్పుడు మెచ్యూరిటీతో ఆలోచించాలి. ఇప్పుడు ఏం పిల్లల వ్యవహారం కాదు ఇది. ఒకప్పుడు మీరు ఇష్టపడ్డారు, ఆ అమ్మాయి బ్రేకప్ చెప్పింది. బ్రేకప్ చెప్పిన అమ్మాయి మళ్ళా వస్తే ఆ పాత ఫీలింగ్స్ వస్తున్నాయంటే అవి జెన్యూన్ కాదు. అమ్మాయి మళ్ళా వెళ్ళిపోతుంది. సరే మేడం. అండ్ నాకు ఇందాక నుంచి ఒక డౌట్, మీకు లవర్ అనే చెప్పావు కదా, మరి నువ్వేంటి నల్ల పూసలు వేసుకున్నావు, సింధూరం పెట్టుకున్నావు? అందరూ తప్పుగా అనుకుంటారు అనేసి ఇలా పెట్టుకున్నాం మేడం. దీన్ని అఫీషియల్ రోడ్ మెయింటైన్ చేస్తున్నావు నీ రిలేషన్ ని, నల్ల పూసలు వేసుకుని బొట్టు పెట్టుకొని. ఈ తెలివితేటలన్నీ బానే ఉన్నాయి. అదే మొత్తానికి ఇదిగో తర్వాత పెళ్లి చేసుకుంటాను అన్నాడు మేడం. తర్వాత 1.5 year లో అన్నాడు నీతో, కానీ ఇక్కడ పెళ్లి చేసుకున్నాడు. కానీ నాతో రిలేషన్షిప్ ఉన్నాడు కదా మేడం. చాప్టర్ క్లోజ్ అనుకో, అయిపోయింది. నువ్వు సాగదీసిన కొద్ది ఇదేమి సాగదు, అర్థమవుతుందా? 10 సార్లు కావాలి కావాలి అంటే పెళ్లి అయిపోయింది. పిచ్చిదనం ఎరిదనం అనుకో. అసలు చెప్తున్నాం కదా, ఇది లీగల్ గా వర్కౌట్ కాదు. తను ఇప్పుడు మారి తను ఇప్పుడు అదే చెప్తున్నాడు కదా నాకు వద్దు అని చెప్పి. తర్వాత 1 year బ్యాక్ నుంచి ఉంటున్నాడు మేడం మళ్ళీ నాతో. ఏదైనా గానీ ఇప్పుడు వేరే. ఇప్పుడు విషయం నాకు మాట్లాడిన తర్వాత తనకు అర్థమైంది. ఎందుకంటే తనకు చెప్పేవాళ్ళు లేక, నీకు చెప్పేవాళ్ళు లేక ఇలా తయారయ్యారు ఇద్దరు. ఇప్పుడు నేనేం చేయాలండి? నువ్వేం చేయాలనేది బయట చూసుకో. మేము చెప్తే వెళ్ళలేదు కదా అబ్బాయి దగ్గరికి. సో ఇప్పుడు ఏం చేయాలి అనేది బయట నువ్వు తేల్చుకో. బయట మీ ఇద్దరు ఏం మాటలు నువ్వు ఆ అమ్మాయికి నువ్వు గట్టిగా చెప్పుకో. నువ్వేం చెప్తావు నువ్వు అక్కడ గట్టిగా చెప్పుకో. తనతో మాత్రం ఉంటావు. బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ నాతో వస్తే ఏం చేయాలండి? తనని వస్తేనా రానియకు. రమ్య, అయింది ఏదో అయిపోయింది. ఇప్పటికి ఒకసారి బ్రేకప్ అయింది, ఇంకోసారి బ్రేకప్ చేసుకుందాం. నీ దారి నీది, నా దారి నాది. మళ్ళీ అదేంటంటే అయిపోయింది. ఇంకా నువ్వు ఆపమ్మా, మైండ్ వాష్ చేయడానికి. ఒక నిమిషం మీరు స్టూడియో బయటకు వెళ్ళండి, మేము అక్కడ బయట మాట్లాడతాం. తీసుకెళ్ళండి అమ్మాయిని. బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ తను వస్తే మళ్ళీ రాడు. నువ్వు ఇంకొకసారి తన్ని కాంటాక్ట్ చేస్తే నీ మీద కంప్లైంట్ రైజ్ చేస్తాం. ఓకే, ఇంకొకసారి నువ్వు గనక తనకి కాంటాక్ట్ చేయడానికి ట్రై చేసినా, తనకి మాట్లాడాలని చూసినా, తన ఇంటి నీకు వెళ్ళినా, తను ఎటువంటి నువ్వు కాంటాక్ట్స్ పెట్టుకున్నా కూడా మేము నీ మీద కంప్లైంట్ రైజ్ చేస్తాం. అప్పుడు నేను 8 years నుంచి దాంతో మధ్యలో 1.5 year ఎందుకు వెళ్ళిపోయా చెప్పు. తర్వాత ఉన్నాం కదా మేడం. అప్పుడు ఏం చేసావు చెప్పు. తర్వాత నేను మా ఇంట్లో తర్వాత తను వచ్చింది. మేడం ఏం అడుగుతుంది? 1.5 year ఏం చేస్తావు? 8 years పాడిందే పాట పాడకు. ఆ 1 year ఏం చేస్తావు? నేను మా ఇంట్లో ఉన్నానండి. ఇప్పుడు కూడా ఇంట్లో ఉండు. శాశ్వతంగా ఉండు ఇప్పుడు ఇంట్లో. అప్పుడు 1 year ఉన్నావు, శాశ్వతంగా ఉండి ఇంట్లో. ఒక నిమిషం బయటకు వెళ్ళవా ప్లీజ్? ప్లీజ్
ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు వింటే నీకు ఎంత అంటే వైజ్ గా ఆలోచిస్తున్నావు, మెచ్యూర్డ్ గా ఆలోచిస్తున్నావు. నీ పాపని చూసుకో, వైఫ్ తో హ్యాపీగా ఉండు. అంతేగాని ఇప్పుడు మళ్ళీ ఆ అమ్మాయి కాల్ చేస్తే ఆ అమ్మాయి కొత్తగా ఇచ్చేది లేదు, ఈ అమ్మాయి ఇవ్వంది లేదు. ఆ అమ్మాయి ఇన్ఫాక్ట్ ఇవ్వంది నీకు, ఈ అమ్మాయి ఇచ్చింది, పాపని ఇచ్చింది నీకు. ఓకే, వాళ్ళిద్దరికి లైఫ్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది నీకు. అంతేగాని నీ బాధ్యత మర్చిపోయి, నీ బంధాన్ని మర్చిపోయి ఎక్కడో ఏదో ఉందని చెప్పి దానికోసం పరుగులు పెట్టద్దు. ఓకే, ఇప్పుడన్నా లెసన్ నేర్చుకో. ఇది విషయం. ఏమ్మా ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళిపోయింది అని చెప్తున్నారు, మీ ముందు మాట్లాడుతున్నారు, మళ్ళీ బయటకు వెళ్ళిన తర్వాత సేమ్ రిపీట్ చేయడానికి గ్యారంటీ ఏంటి? నాకు నమ్మకం. ఇప్పటిదాకా జరిగింది, నన్ను ఒక్కసారి నమ్ము, నన్ను క్షమించు, నా తప్పు నేను తెలుసుకున్నాను. ఎప్పుడు పాప దగ్గరికి కూడా రాలేదు మేడం. ఈ ఒక్కసారి నన్ను మేడం ముందు, ఈ కెమెరా ముందు, ఈ స్టూడియో సాక్షిగా చెప్తున్నాను, నన్ను నమ్ము. ఒక ఛాన్స్ ఇవ్వమ్మా. ఎందుకంటే అది అవుతుంది అంటే కొంచెం పొరపాట్లు అనేవి జరుగుతాయి, మనం దాన్ని సరిదిద్దుకొని ముందుకెళ్లడమే జీవితం. థ్యాంక్ యూ మేడం. చూసారు కదండి, రాధకు వచ్చిన సమస్యని ఈ రోజు ఇలా పరిష్కారం జరిగింది. మరొక సమస్యతో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ క్యూబ్ టీవీ. సైనింగ్ ఆఫ్ టుడే.